దేవకీదేవితో మహావిష్ణువు ఇలా అన్నాడు, అమ్మా, నీవు పూర్వం స్వయంభవ మన్వంతరంలో వృష్ణి అనే మహాపతివ్రతగా పుట్టావు. అప్పుడు వసుదేవుడు సుతవుడు అనే ప్రజాపతి మీరిద్దరూ ఇంద్రియాలను జయించి మహాతపస్సు చేశారు. అలా 12,000 దివ్య సంవత్సరాలు నిష్ఠతో నా నామజపం చేస్తూ నా తత్వాన్ని సమీపించారు. అప్పుడు మీకు నా సత్వరూపాన్ని చూపించి శ్రేష్టమైన వరాలు కోరుకోమని అనుగ్రహించాను. ఆ సమయంలో నా మాయ మిమ్మల్ని ఆవరించి మీకు సంతానం లేని కారణంగా నాతో సమానమైన కొడుకును ప్రసాదించమని కోరుకున్నారు. నాతో సమానమైన వారు లేరు కనుక నేనే కుమారుడిగా మీ దంపతులకు వృష్ణి గర్భుడు అనే పేరుతో జన్మించాను. 2వ జన్మలో మీరు అతిథి కశ్యపుడు అనే దంపతులుగా జన్మించారు. నేను మీకు వామనుడు అనే పేరుతో కుమారుడిగా జన్మించాను. 3వ జన్మలో అప్పుడు మీకు మాటిచ్చినట్టు కుమారుడిగా శ్రీకృష్ణుడిగా జన్మించాను. ఇక మీదట మీ యందు నా జన్మము లేదు. ఈ జన్మలో నన్ను మీరు కుమారుడిగా తలుచుకుంటూ ఉంటారు. నాపై మీకున్న ప్రేమ వల్ల నాలో ఏకమైపోయి మీరు జన్మనే